ANA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. సౌత్ ఇండస్ట్రీలోనే అతి తక్కువ కాలంలో తనదైన స్టైల్లో ఎంతో న్యాచురల్గా యాక్ట్ చేసి ప్రేక్షకులను కట్టిపడేసిన నటి సాయి పల్లవి. తెలుగులోనే కాదు, ఇండియాలోని సినీ లవర్స్ అందరికీ ఈ పేరు పరిచయమే. తన న్యాచురల్ యాక్టింగ్తో లేడీ పవర్ స్టార్గా కూడా గుర్తింపు పొందిన హీరోయిన్ సాయి పల్లవి. ఎక్స్పోజింగ్కి ఎక్కడ తావు లేకుండా తన నటనతోనే అందరినీ కట్టిపడేశారు సాయి పల్లవి. నాడు ఢీ షోతో మొదలై నేడు రామాయణంలో సీతమ్మగా సాయి పల్లవి ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. 1992 మే 9న తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక బడుగు కుటుంబంలో జన్మించారు సాయి పల్లవి. పల్లవి పూర్తి పేరు సాయి పల్లవి సెంతమరై కన్నన్. ఆమె తండ్రి సెంతమరై కన్నన్ ఎక్సైజ్ ఆఫీసర్, తల్లి రాధా కన్నన్ ఒక గృహిణి. సాయి పల్లవికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు పూజ కన్నన్. సాయి పల్లవి పెరిగిందంతా కోయంబత్తూరులోనే అయినా ఆమె మూలాలు మాత్రం నీలగిరి పర్వత ప్రాంతంలోని కోటగిరిలో ఉన్నాయి. నీలగిరి జిల్లాలో బడుగు కమ్యూనిటీ చాలా ప్రత్యేకమైనది. ఈ కమ్యూనిటీ నుండి స్టార్డమ్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి సాయి పల్లవి మాత్రమే కావడం విశేషం. చిన్నప్పటి నుండి సాయి పల్లవికి డాన్స్ అంటే చాలా ఇష్టం కలగడానికి కారణం ఆమె తల్లి రాధ. సాయి పల్లవి చిన్నప్పుడు తల్లి రాధ చేసే డాన్స్ తీరును చూసి సాయి పల్లవికి డాన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. సాయి పల్లవి డాన్సర్ మాత్రమే కాదు, ఒక ప్రొఫెషనల్ డాక్టర్ కూడా. అయితే సాయి పల్లవి మూవీస్లోనే కాదు, చదువులో కూడా టాపరే. సాయి పల్లవి స్కూలింగ్ అంతా అవిలా కాన్వెంట్లో జరిగింది. ఇది కోయంబత్తూరులో ఉంది. చదువుల్లో యాక్టివ్గా ఉండే సాయి పల్లవికి మెడిసిన్ చదవాలనే కోరిక బాగా ఉండేదట. తన మెడికల్ స్టడీస్ కోసం జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో చేరారు. 2016లో MBBSను పూర్తి చేశారు. విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ పెట్టాలంటే ఫారెన్ మెడికల్ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేషన్ FMGE రాయాల్సి ఉంటుంది. సాయి పల్లవి 2020 ఆగస్టులో ఈ ఎగ్జామ్ను తిరుచిలో రాసి పాస్ అయ్యారు కూడా. అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి కూడా తన ఇన్సెక్యూరిటీస్ను సాయి పల్లవి ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్పేశారు. జార్జియాలో మెడిసిన్ చేస్తున్నప్పుడు అక్కడ అందరూ క్లియర్ స్కిన్తో ఉండేవాళ్ళట. కానీ సాయి పల్లవికి ఫేస్ మీద పింపుల్స్ ఉండడంతో మాస్క్ గానీ స్కార్ఫ్ గానీ లేకుండా బయటకు వెళ్ళేవారు కాదట. కానీ ప్రేమంలో తన న్యాచురల్ లుక్కి వచ్చిన రెస్పాన్స్ చూసి తనకి కాన్ఫిడెన్స్ చాలా పెరిగిందని చెప్పారట. అలానే ప్రేమంలో మలార్ పాత్ర సాయి పల్లవికి ఎంతో ఇష్టపట. ఎందుకంటే అప్పట్లో మలార్కి వచ్చిన క్రేజ్ అలాంటిది మరి. అలానే సాయి పల్లవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పారు. కానీ సాయి పల్లవి ఎప్పుడూ ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదట. టీవీలో ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ వంటి వారిని చూసి డాన్స్ నేర్చుకున్నారట. తెలుగులో 2009లో ఢీ షోతో డాన్సర్గా, అలానే విజయ్ టీవీలో 2008లో ఉంగళిన్ యార్ ప్రభుదేవా అనే షోతో డాన్సర్గా కూడా కనిపించారు. ఇదే ఆమెకు ప్లస్ పాయింట్ అయ్యింది. సాయి పల్లవి బాడీలో ఈజ్ ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల మారీ 2 మూవీలోని రౌడీ బేబీ సాంగ్కి ఆమెకు 100 కోట్ల వ్యూస్ తెచ్చిపెట్టి సౌత్ ఇండియాలోనే బెస్ట్ హీరోయిన్ డాన్సర్గా చేసింది. అలానే ఫిదా మూవీలో డాన్స్ చేసిన తీరు అందరినీ చూపు తిప్పుకొనివ్వకుండా చేశాయి. అందరికీ తెలిసి సాయి పల్లవి మొదటి మూవీ ప్రేమం. కానీ అంతకు ముందే 2005లో కస్తూరిమాన్ అనే తమిళ మూవీలో ఆమె ఒక కాలేజ్ అమ్మాయిగా చిన్న పాత్రలో కనిపించారు. 2008లో జయం రవి, కంగనా రనౌత్ నటించిన ధూమ్ధామ్లో కూడా ఒక చిన్న పాత్ర చేశారు. కానీ ప్రేమంలో చూసిన మలార్ అందరికీ ఫేవరెట్ అయిపోయింది. అలానే తెలుగులో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫిదా తరువాత సాయి పల్లవి చేసిన శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, విరాట పర్వం, మారీ 2, తండేల్, గార్గి వంటి మూవీస్ సాయి పల్లవి మూవీ కెరియర్లోనే బెస్ట్గా చెప్పొచ్చు. అప్పటి మలార్ నుండి ఇప్పుడు రాబోతున్న రామాయణంలో సీత వరకు సాయి పల్లవికి రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోయిందని చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి ఓ అద్భుతం. తన అందం, నటనతోనే కాదు, తన హంబుల్ నేచర్తో అందరినీ ఆకర్షించేస్తుంది సాయి పల్లవి.